హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ప్రతిరోజు ఒక 5 to 10 బిట్స్ జిఎస్ సంబంధించి చెప్పదలుచుకున్నాను. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మొదటి ప్రశ్న, ఇండియన్ నెపోలియన్ అని బిరుదు ఎవరికి కలదు? ఏ మొదటి చంద్రగుప్తుడు, బి రెండవ చంద్రగుప్తుడు, సి సముద్రగుప్తుడు, డి అశోకుడు. అవర్ ఆన్సర్ ఈస్ సి సముద్రగుప్తుడు. రెండవ ప్రశ్న, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? మొదటి ఆప్షన్ సర్ సివి రామన్, బి రవీంద్రనాథ్ ఠాగూర్, సి సర్వేపల్లి రాధాకృష్ణ, డి ఆచార్య వినోబా భావే. మన ఆన్సర్ బి రవీంద్రనాథ్ ఠాగూరు 1913లో ఇతనికి గీతాంజలి రచించిన దానికి గాను వచ్చిందండి. మూడవ ప్రశ్న, ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఏ 1658, బి 1757, సి 1764, డి 1857. మన ఆన్సర్ బి 1757లో ఈ ప్లాసీ యుద్ధం అనేది జరిగిందండి. ఇదే బ్రిటిష్ సామ్రాజ్య పునాదికి కూడా దోహదం చేసింది. నాలుగవ ప్రశ్న, ప్రపంచంలో అతి పురాతన మతం ఏది? ఏ క్రైస్తవం, బి ముస్లిం, సి హిందూ, డి బౌద్ధం. మన ఆన్సర్ వచ్చేటప్పటికి సి హిందూ మతం అండి. హిందూ మతం అనేది అది పురాతన మతంగా పేరుగాంచింది. ఈ వీడియోలో చివరి ప్రశ్న అండి, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎప్పటి నుండి ఇస్తున్నారు? ఫస్ట్ ఆప్షన్ 1869, బి 1904, సి 1902, డి 1969. సో మన ఆన్సర్ వచ్చేటప్పటికల్లా 1969 డి ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. సో ఈ 1969 నుండి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇచ్చేది స్వీడన్ సెంట్రల్ బ్యాంకు రిక్స్ బ్యాంకు ఎస్టాబ్లిష్ చేసిందండి 1968లో. 1969 నుండి ఇవ్వడం జరుగుతుంది. 69లో ఇచ్చినప్పుడు నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు ఎవరంటే రాగ్నార్ ఫిష్ అండ్ జాన్ టెంబర్జన్ అనే వ్యక్తులిద్దరూ ఈ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు. అయితే మన ఇండియాలో కూడా నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి వ్యక్తి అమర్త్య సేన్. ఇతనికి 1998లో వెల్ఫేర్ ఎకనామిక్స్లో ఇవ్వడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, కంటిన్యూగా వాచ్ చేయండి. మీకు మరిన్ని జిఎస్ సంబంధించి అన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లలకు చూపించండి, మీరు స్టూడెంట్స్ అయితే మీరే నేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.